ఇక్కడ చూస్తే గనక చూడండి వీళ్ళు ఇక ప్యాసింజర్స్ కూడా అటు నుంచి వెళ్తున్నారు. చూపెట్టమ్మా అది కెమెరామెన్ మన అటు ఫోకస్ చేయండి. అటు వాళ్ళు వెళ్ళి కానీ మన ఆటో వాళ్ళు మాత్రం ఇక్కడ కామ్ గా ఇక్కడ నిలబడడం జరిగింది. పాపం మార్నింగ్ 5 గంటలకు వచ్చేసి ఇక్కడ ప్యాసింజర్ దొరకకపోతాడు, ఏదో ప్యాసింజర్ తోని మనము గిరాక్ కాకపోతుంది, భోజనం చేయకపోతే నిలబడ్డారు ఇక్కడ ఆటో డ్రైవర్. అలాంటిది లేకుండా వాళ్ళు పాపం జీవన ఉపాధి కోల్పోయారని చాలా మంది బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళ యూనియన్ కూడా ఒక నిర్ణయించింది ఏమంటే మాకు కూడా ఏదన్నా సంవత్సరానికి 12,000 అంటే డైలీ 30 రూపాయలు అవుతుంది, అలా కాకుండా మాకు కూడా ఒక జీవన ఉపాధి లాగా ఒక శాలరీ లాగా మాకు కూడా ఇస్తే మేము కూడా ఇలాంటి ఫ్రీ సర్వీస్ చేస్తామని ఇక్కడ డ్రైవర్లు చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తే కనుక చాలా వరకు అంటే ఆ 30,000 కూడా సరిపోవు, ఇప్పట్లో మనకు లక్షలు సంపాదిస్తేనే సరిపోవు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి అలాంటిది. ఎందుకు స్కూల్ ఫీజెస్ కానివ్వండి, ఆరోగ్య రీత్యా కానివ్వండి, హాస్పిటల్కి వెళ్తే కూడా మనకు ఫీజే 500-1000 రూపాయలు పెడుతుంటారు వాళ్ళు, కన్సల్టేషన్ ఫీజే అలాంటిది. అండ్ పిల్లలకు చదువులు కూడా డొనేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంటాయి. అండ్ ఇక్కడ ఏది కొన్నా కూడా మనకు కాస్ట్లీ, హైదరాబాద్ లో ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మనకి ఎంత సంపాదించడం తక్కువనే. అలాంటిది ఇవాళ వాళ్ళు దాదాపు ఇది మహిళలు ఏదైతే ఉచిత బస్సు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వీళ్ళకు గిరాక్ లేకుండా, కిరాయిలు లేకుండా చాలా వరకు వాళ్ళు అసలు వండుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఫీజెస్ ఎలా కట్టాలి, మేము కొంతమంది అయితే ఆటోలు కూడా రిటైన్ ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది రెంట్కి తెచ్చుకొని కిరాయిలు తెచ్చుకుంటారు కదా, నెలకింత ఇస్తామని చెప్పుకోవడం, వాళ్ళకు కూడా గడవక వాళ్ళ ఆటోలు రిటైర్ చేయడం. ఆయన ఈఎంఐలు కూడా కట్టలేక చాలా మంది బాధపడుతున్నారు. ఎలా కట్టాలి, ఇలా డే గడిస్తే మాకు చాలా కష్టంగా ఉన్నట్టు చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా, తమ్ముళ్ళు మన అన్నలు వీళ్ళందరూ చాలా బాధ జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ చెల్లి ఒకటే, రేవంత్ రెడ్డి గారికి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లి ఒకటే వాళ్ళ విజ్ఞప్తి ఏం చేస్తున్నారంటే మాకు కూడా ఏదో ఉపాధి కల్పియండి, లేకుంటే ఇది మహిళలు అనేది అది ఏదైతే ఫ్రీ ఉందో క్యాన్సిల్ చేయడానికి వీళ్ళు అర్జీ చేసుకుంటున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా కూడా ఇంకా వేరే కూడా యాప్స్ కూడా ఉన్నాయి, ఆ యాప్స్ కూడా క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నారు. సరే ఏదైనా కూడా ఏం చేసినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆటో వాళ్ళని పట్టించుకుంటలేరని వీళ్ళు చాలా ఓపెన్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో వాళ్ళు పథకాలు పెట్టేసి వాళ్ళు ఏదో పదవుల కోసం వాళ్ళు ఆ పథకాలు పెట్టేసి వాళ్ళు గెలవడం తప్పించి కానీ మాలాంటి ఆటో వాళ్ళు కొట్టేయడం తప్పించి కానీ దానికి యూజ్ లేదు. మాలాంటి వాళ్ళు అసలు ఏ ప్రభుత్వం కూడా మా గురించి ఆలోచిస్తలేదని చెప్పడం జరిగింది. గతంలో చూస్తే కనుక మనకు ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు, ఉమ్మడిగా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మాకు మీటర్ మీద కనీసం 10-12 రూపాయలు అలా అన్న మాకు ఎక్స్ట్రా ఛార్జెస్ దక్కేది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటిది లేకుండా సరే ఉన్న దాంట్లోనే సంతోషపడదాం అనే టైంలో ఇలాంటి కడుపు మీద కొట్టారు మాకు ఈ మహిళలు ఫ్రీ బస్సెస్ పెట్టేసి అండ్ ఫ్రీ అని పెట్టేసి. ఇప్పటి వరకు ఒక్కడు కూడా ర్యాపిడ్ ఇలాంటి వేరే యాప్స్ కూడా రావడం జరిగింది, బైక్స్ కూడా రావడం జరిగిందని వీళ్ళు చెప్తే కనుక అన్నలు ఎంత పాపం ఖాళీగా ఉన్నారు. అండ్ వీళ్ళు కనుక ఖాళీగా మనకు ఎప్పుడు దొరకరు, మనకు అసలు ఒక ఆటో కనుక వెళ్ళమ్మ ఆటో చూసుకునే స్థాయిలో ఉండే జేబీఎస్ బస్ స్టాండ్ ఇవాళ ఖాళీగా ఇక్కడ ఉండడం జరిగింది. అని చూస్తే కనుక ప్రయాణికులు కూడా చూస్తే కనుక మనకు చాలా మంది మహిళలే వస్తున్నారు ఇక్కడికి. చెప్పడం కూడా ఏంటంటే ఒక పురుషుడు వస్తే 4-5 మహిళలే. అండ్ ఇక్కడ కూడా చూస్తే మహిళలే. వీళ్ళు ఎక్కడున్నారు చూడండి ఒకసారి. అమ్మ నమస్తే, ఏ ఊరు నుంచి వచ్చారమ్మా మీరు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు బాలాజీ నగర్కే వచ్చినాం, ఇప్పుడు సిద్దిపేట వెళ్తున్నాం. ఇప్పుడు సిద్దిపేట వెళ్తున్నారు. ఎక్కడ ఎందుకు వెళ్తున్నారు? వర్క్ ఏం లేదు. మరి కాదమ్మా, ఇప్పుడు అందరికి కరోనా వ్యాపిస్తుంది కదా, మళ్ళీ మాస్క్ లేకుండా దర్జాగా వెళ్తున్నారు ఫ్రీ బస్ ఎక్కడానికి. ఎక్కాలే కదా, ఇప్పుడు మీరే కదా బయట నుంచి వస్తున్నారు కదా, మళ్ళీ ఇంటికి వెళ్తారు కదా, మాస్క్ పెట్టుకోవాలి కదా. పెట్టుకోవాలా పెట్టుకోవద్దా? మాస్క్లు పెట్టుకోండి, ఎంజాయ్గా మంచిగా బస్ ఎక్కండి, ఓకేనా? ఎందుకంటే ఫ్రీ బస్ ఎలా వచ్చిందో ఫ్రీ కరోనా కూడా అట్లనే వస్తుంది, ఓకేనా? వ్యవసాయం చేస్తారు, ఫ్రీ బస్ కదా అని వెళ్ళి ఓకే. ఇక్కడ మేడం గారు కూడా ఉన్నారు. మళ్ళీ చూస్తే హాయ్ నమస్తే. ఏం లేదమ్మా, మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పండి. ఇట్లాంటి పక్కకు బస్సెస్ వస్తుంటాయి కదా. ఆయన చూస్తే గనక ఇవాళ మేము ఈ ఆటో అన్నలతో జరిగింది. బ్యాక్ కింద పెట్టండి అమ్మ బరవిందు. చాలా వరకు బాధపడుతున్నారు. ఏంటంటే ఆటో అన్నలు మాకు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిన పంచాలి, మా ఆటోలకు పూట గడవడం లేదు, పూట కూడా గడవడం డైలీ అని చెప్తున్నారు. దీని మీద మహిళలకు యాజ్ ఎ మహిళగా మీరు ఈ ఫ్రీ బస్ అనేది ఉచిత పథకం మీకు కరెక్ట్ అనిపిస్తుందా, లేకుంటే ఏంటిది మీ దీని మీద అభిప్రాయం చెప్పరా? మాస్ పీపుల్కి లోకల్ పాపం తక్కువ ఫైనాన్షియల్లీ ఉన్న వాళ్ళకి హెల్ప్ కావచ్చు. కానీ బేసికల్లీ ఎట్లుండాలంటే ఒక పథకం తీసుకొస్తే ఓవరాల్గా ఇటువంటి నిరుద్యోగ సమస్య అనేది ఏర్పడవద్దు, అందరికీ సపోర్టివ్గా ఉండాలి. విద్యార్థులకి ఉపాధి మన విద్యా అవకాశాలు ఎక్కువ ఉండాలి, మహిళలకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండాలి. ఇదేంటంటే ఓటు గెలవడం గురించి పథకము అని నాకు అనిపిస్తుంది, పర్సనల్ ఒపీనియన్. మనం ఏ పథకం తీసినా ఓవరాల్గా మొత్తం పబ్లిక్ హెల్ప్ కావాలి. ఒకళ్ళకి అన్యాయం చేసి ఇంకొక వాళ్ళకి హెల్ప్ అనేది. ఇప్పుడు నేను మిడిల్ ఫ్యామిలీకి కొంచెం ఐఎమ్ ఏబుల్ టు బస్ ఛార్జ్, కానీ తప్పట్లేదు. ఇంకా నాకు ఒక ఇన్కన్వీనియన్స్ ఏంటంటే నాకు సీట్ దొరకట్లేదు అక్కడ కూర్చోవాలంటే, అంతే కదా. ఇప్పుడు నేను ఐఫోన్ వాడుతున్నా పేరుకు, కానీ నాకు అక్కడ సీట్ దొరకట్లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా సఫర్ కావాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ ఓవరాల్ గా ఇది బెస్ట్ పథకం అని నేను అనుకోవట్లేదు. అంతే. ఇప్పుడు ఒకప్పుడు మనం ఫ్రీగా బస్సులెస్ అంటే నార్మల్ గా టికెట్ ఫ్రీ హాయిగా ఉండేది. ఇప్పుడు మాకు ఇది సఫర్ అవుతుంది. మేము టికెట్ పెట్టుకోగలుగుతాము, కానీ మాకు సీట్ లేకపోవడం వల్ల మాకు ఇన్కన్వీనియన్స్ ఉంది.
ఎందుకంటే ఇప్పుడు ఎక్కువైపోయింది కదా పబ్లిక్. అయినా మళ్ళీ మాకు డైలీ ఎన్నిసార్లు వెళ్తామండి, మహిళలం ఎన్నిసార్లు వెళ్తాం, మాకు ఎంత ఉంటుంది. ఇప్పుడు ఒక యాజ్ ఎ ఎంప్లాయీ వాళ్ళు వెళ్తారు, కానీ అన్నిసార్లు వెళ్ళలేం కదా. అది డైలీ నువ్వు రైస్ తక్కువ చేసినావు రెగ్యులర్ అంటే అది కాదు కదా. ఆ పథకం అయితే కొంచెం నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వాళ్ళకి ఆ రకంగా ఉంటే కాదు. ఒక కేటగిరీకి అది నీకు సపోర్టివ్గా లేదు అంటే అది బెస్ట్ అని నేను అనుకోవట్లేదు. యాజ్ ఏ ఇది ఇండియన్ ఇది ఒక సపోర్టివ్. నా కంప్లీట్లీ ఐఎమ్ అగైనెస్ట్ ఉచిత పథకాలు. నాకు నచ్చవు ఉచిత పథకాలు. ఒక మనం ఏంటంటే చేపను పట్టడం నేర్పించాలి, కానీ చేపను ఒక పూటకు నేను ఇస్తానంటే అది కలిసేది కాదు కదా. అది బెస్ట్ అని నాకు అనిపించదు. ఇప్పుడు చూడండి మనం అంటే మనది ఇంత సోర్సెస్, మనకి ఎన్ని వనస్పతులు అన్నీ ఉన్నాయి మనకి ఇండియాలో. మన కల్చర్ అంతా, మన వెదర్ అంతా అనుకూలం ఉంది, కానీ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే నా గవర్నమెంట్ రావాలి అనే ఒకటి ఉంది వాళ్ళకి అంతే. కానీ దేశానికి ఏం చేస్తాననే ఉద్దేశం ఉండట్లేదు కదా. ఒక దేశానికి నేను చేస్తాను, నా ఇండియా డెవలప్ కావాలి అనే సంకల్పం ఉంటే ఇటువంటి ఉచిత పథకాలు ఎవరు పెట్టరు. నా ఓవరాల్గా ప్రతి ఒక్క మనం ఇండియన్ నా దేశం డెవలప్ కావాలి అనేది ఉండాలి ఖచ్చితంగా. ఒక కేటగిరీ ఏమైనా సరే నేను అధికారంలోకి రావాలి అనేది ఉంటే మాత్రం అది బెస్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మేడం కూడా జరిగింది చాలా వరకు అంటే మహిళా కూడా దాని ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఉచిత మహిళా బస్సెస్ ఏదైతే వచ్చారో అవి ఏంటంటే ఒకప్పుడు మేము హ్యాపీగా జర్నీ చేసే వాళ్ళని టికెట్ కొని, కానీ ఇప్పుడు ఫ్రీ అయితే కూడా సీట్లు లేకుండా మేము నిలబడడం జరిగింది అంటున్నారు. ఇక్కడ చూస్తే కనుక పెద్ద ఆయన అందరికన్నా సీనియర్ ఇక్కడనే కనిపిస్తున్నారు ఈ అన్నగారు చూస్తే. అండ్ గతంలో నుంచి ఎన్ని ఇయర్స్ చల్లి చాలా 43 ఇయర్స్ చల్లి అన్న నడుపుతున్నారట. 43 ఇయర్స్ చల్లి ఆటో వల్ల కష్టాలు ఏంటిది, ఆటో వల్ల అసలు ప్రభుత్వం ఎలా పట్టించుకుంటుంది, పట్టించుకోలేదు విషయాలు మాకు చెప్పండి అన్న. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు ఆటో వాళ్ళకు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే కష్టాలు వచ్చినాయి. ఇంతమందికి ఎప్పుడు రాలేదు ఇట్లాంటి. ఎలాంటి కష్టాలు వచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ కష్టాలు అంటే రోజుకు 1000 రూపాయలు చేసేవాళ్ళం, ఇప్పుడు 300 కూడా చేస్తలేం. సగం మందికి 90% కిరాయి ఆటోలే ఉన్నాయి, 300 కట్టాలి. కొంతమంది ఫైనాన్స్లో బండ్లు తీసుకున్నారు. ఫైనాన్షియల్స్ ఇప్పుడు 400 కిరాయి, 400 కిరాయి తీయాలి, 200-300 గ్యాస్ పోయాలి. ఇంట్లో ప్రాబ్లంలు అవుతున్నాయి, మాకు చాలా ప్రాబ్లంలు అవుతున్నాయి. ఇప్పుడు గతంలో పోల్చుకుంటే కనుక ఇప్పుడు చాలా ఈ ప్రభుత్వం వచ్చిన ప్రాబ్లంలు అంటే ఇంతకు ముందు మీకు యాప్స్ ద్వారా కూడా ఏదైతే ఉన్నాయో అవి యాప్స్ ద్వారా కూడా ఓలా ఇది ర్యాపిడో ఎలా ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ నుంచి కోలుకుందాం అనేసరికి ఇది మీకు ప్రాబ్లం వచ్చింది. ఈ ఓలా ఊబర్ ర్యాపిడోతోనే మాకు 90% ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ బైక్స్ ఏవైతే ఉన్నాయో అది లీగల్ కాదు, అది ఇది గవర్నమెంట్ బ్లాన్ చేయాలి దాన్ని. అప్పుడన్నా మాకు జర కొద్దిగా ఇదైతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏ మాట ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు మనసులో బాధ పెట్టుకునే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికైనా కూడా డబ్బే ఇవాళ కావాల్సింది. ఎందుకంటే పిల్లలు ఇంటికి వెళ్ళంగానే నాన్న ఏం తెచ్చాడు మనకని అనుకుంటారు, తాతయ్య ఏం తెచ్చాడని అంటుంటారు. బట్ అలాంటిది వాళ్ళ ఖాళీ చేతులతో వెళ్తుంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. అండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి ప్రభుత్వం నుంచి మా ఛానల్ నుంచి కోరేది ఏంటంటే వాళ్ళని కూడా ఒకసారి చూడండి. మీరైతే పథకాలు మేము వ్యతిరేకిస్తలేము, వీళ్ళకి కూడా ఒక ఉపాధి కలిగేయాలని. ఏదైతే వాళ్ళ మహిళలు అయితే ఎవరు అడగలేదు మిమ్మల్ని ఫ్రీ బస్సెస్ పెట్టమని, బట్ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము దానికి ఏమంటలేము, బట్ మాకు కూడా ఒక ఉపాధి ఇవ్వండి, అలాంటిది అయితే మేము కూడా సర్వీస్ చేస్తాం, మాకు కూడా నెలకింత ఇవ్వండి అని కూడా వాళ్ళు కోరడం జరిగింది. సంవత్సరానికి అది సరిపోదని కూడా చెప్పడం జరుగుతుంది. మన ఆటో 12,000 అనేది మాకు రోజుకి 30 రూపాయలు అంటే అసలు చాయ్ బిస్కెట్ కూడా రాదని చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగనే మాకు కూడా ఒక జీతాలు ఏదైతే ఆర్టీసీ ఏదైతే గవర్నమెంట్ లో ఉందో అలాగనే ఆటో వాళ్ళకు కూడా ఇచ్చేసి మాకు సర్వీస్ చేసి మాకు కూడా జీతాలు ఇచ్చేస్తే సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. అదే వాళ్ళకు కూడా జీవన ఉపాధి అంటే వాళ్ళకు కూడా ఇల్లు గడేటట్టు స్కీమ్ వల్ల ఒకరికి నష్టం జరగదు. స్కీమ్ పెట్టిరు సార్, ఇప్పుడు మహిళలకు స్కీమ్ అని పెట్టిరు, దాని వల్ల ఇంకొకరికి నష్టపోవద్దు. ఇప్పుడు ఒకరిని నష్టపరిచి 10 మందిని నష్టపరిచి నువ్వు ఒకరిని సంతోష పెడితే దానిలో వచ్చేది నీకు ఏం లేదు. దానివల్ల నీ ప్రభుత్వం గురించి ఆలోచించారు మీరు, కానీ ఒక లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని ఆలోచించలేదు. అది మీ దృష్టికి రావాలా, మీ దృష్టికి వచ్చి దాని గురించి మీరు పరిష్కరించాలని ఆలోచన. మీరు ఏంటంటే మాకు కూడా ఇచ్చిర్రు హామీ, ఏదైతే ఉచిత ఫ్రీ బస్ అని మహిళలకు ఇచ్చిర్రు, దానివల్ల మేము కూడా సంతోషపడ్డాం. ఏంది సంతోషపడ్డాం, మాకు ఇంతవరకు ఏ ఆదాయం లేకుండే ఇప్పుడు మా గవర్నమెంట్ మాకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తానంట అని మేము కూడా సంతోషపడ్డాం. కానీ సంతోషం చూడకముందే ఇప్పుడు దురదృష్టకరం ఏంటంటే 100% మాకు దొక్కేసారు. ఓలా ఊబర్ వచ్చినప్పుడు ఏదైతే 80% మా బిజినెస్ వెళ్ళిపోయిందో ఇప్పుడు మీరు ఉచిత పథకం పెట్టి 100% వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే డైలీ 100-200 కూడా సంపాదించలేని పరిస్థితి. అది గతంలో రాజీవ్ గాంధీ గారు మన ఇక్కడికి గచ్చిబౌలికి వచ్చారండి. గచ్చిబౌలికి వచ్చినప్పుడు అప్పుడు ఆటో యూనియన్లను అందరినీ సంప్రదించి అప్పుడు ఎన్నో విధాలుగా మా షెడ్ వేసుకొని మా మధ్యలో కూర్చొని మాకు ప్రోత్సహించాడు. అప్పుడు మేము ఎంతో ఆనందపడ్డాము, ఎంతో తృప్తి పడ్డాము, మాకు ఏదో గొప్ప చేస్తాడని ఆలోచించాము. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మమ్మల్ని బస్సు గాలి ఆటో గాలి తీసేసినట్టు మా గాలి తీసేసాడండి. కాబట్టి అతను కూడా దయచేసి మాకు అందరికీ ఇప్పుడు
ఈ ఆర్టీసీకి ఏదైతే ఆర్టీసీకి ఈ గొప్ప మహిళలకు ఎలా ప్రోత్సహించాడో అలాగే ప్రోత్సహించి మాకు కూడా నెలకు 30,000 25,000 మాకు కూడా జీతాలు ఇవ్వమండి, మేము కూడా సేవ చేసుకోవడానికి అంగీకరిస్తాము, సేవ చేస్తాము, మేము కూడా ఫ్రీ ఆటో నడిపిస్తామండి. ఈ యొక్క అవకాశాన్ని మాకు కలగజేయమని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నామండి మన టీవీ తరఫున. థ్యాంక్ యూ. మా యూనియన్ తరఫున, ఈ జేబీఎస్ యూనియన్ తరఫున మా యూనియన్ అందరము ఆశిస్తున్నాము ఈ యొక్క గొప్ప కోరికను నెరవేర్చాలని ఆశిస్తున్నాము. ఆయన చూశారు కదా ఫ్రెండ్స్, చాలా వరకు చూస్తుంటే చాలా బాధగా ఉంది వీళ్ళని చూస్తుంటే. సారీ, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అక్కడ గంట తిమ్మలు టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.